సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందుగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు. ఒంగోలులోనే అతిపెద్ద విగ్రహం బాలాపూర్ గణేష్ ఇక్కడ మేము పెట్టడం జరిగింది. విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే అమృతం తిరుగుతున్నట్టు పైన కొండ తిరుగుతూ ఉంటుంది, కళ్ళు మూస్తా తిరుగుతూ ఉంటుంది. విగ్రహం ప్రత్యేకత బాలాపూర్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ కూడా యాక్టివ్ అలానే ఉంటుంది. కలర్ ఒకటి మార్పు అంతే. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లడ్డు చాలా ఎక్కువ జరగబోతుంది. ఒంగోలులోనే అతి ఎక్కువ జరగబోతుంది ఇక్కడ లడ్డు. ఈసారి కూడా అక్కడ ఎక్కువ పోతుంది అనుకుంటున్నాం మేము. ఈ వినాయకుడి లడ్డు, ఈ లడ్డూని 20 రోజు పెడుతున్నాం గణేష్కి. 28న నిమజ్జనం కార్యక్రమం జరుగును కొత్తపట్నం బయలుదేరుతున్నాం. మా ధన్యవాదాలు. మేము 2022 నుంచి బాలాపూర్ విగ్రహం తీసుకురావడం జరుగుతుంది. ఒంగోలుకి మొట్టమొదటిసారి ఏదైనా మూమెంట్ ఏదైనా డిఫరెంట్ గా తీసుకురావాలని ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి గరుత్మంతుడు రొటేటెడ్ గా తీసుకొని వచ్చాము. 2023లో నాగసర్పము కదులుతూ చెవులు ఊగుతూ కళ్ళు ఆడుపుతా తీసుకొని వచ్చాము. ఇది మూడోసారి ఐస్ బ్లింక్ చేస్తూ పైన శివుడు కొండ రొటేట్ అవడం. ఇది పురాణాల్లో ఏదో స్టోరీ అంట. ఇది అమృత చిలుకుతూ అట్లా యాస్టి అట్లా ఎట్లా అప్పట్లో ఎలా జరిగిందో అదే కాన్సెప్ట్ మన ఒంగోలులో అందరికీ తెలియాలని మళ్ళీ 2024లో కూడా మేము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 22 నుంచి మేము ఒంగోలులో ఎట్లా మూమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు సంవత్సరానికి ఒంగోలులో అన్ని ఏరియాలు ఇప్పుడు కూడా వినాయకుని పెట్టడం కాకుండా ఏదో ఒక మూమెంట్ ఉంటే ఏదో మూమెంట్ ఉంటే బాగుంటుందని అందరికీ అలవాటు చేసింది మేము ఫస్ట్. అది మేము యాస్టీస్ బాలాపూర్లో ఎలా ఉండితో అదే విగ్రహాన్ని మేము తీసుకొని వచ్చి పెడుతున్నాము. ఈసారి ఇంకా కొంచెం కొత్తగా ఉండాలని 2024లో మాకంతా బాగా జరుగుతుంది కాబట్టి యూనిక్ గా డిఫరెంట్ కలర్. మన వినాయకుడు అంటేనే ఏనుగు దీపం, ఏనుగుకి రంగు కాబట్టి అదే రంగు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ వినాయకుడికి యూనిక్ గా ఉంది తను పెట్టడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 22 అడుగులు ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము అన్నదానం కూడా చేస్తాము. ఈ సంవత్సరం కూడా అన్నదానానికి ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. మా కమిటీ సభ్యులతో అందరితో మాట్లాడి అన్నదాన కార్యక్రమం డేట్ కూడా మన మీడియా ద్వారా అందరికి అందజేస్తాము. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ విగ్రహానికి ఉండే లడ్డు 3,55,000 2023లో పోయింది. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ప్రజలు అందరూ పాల్గొని సెప్టెంబర్ 28 సాయంత్రం 7 గంటలకు లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. సెప్టెంబర్ 28 లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది అని అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కుటుంబపాలెం గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గణపతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం బాగా ఘనంగా చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ లడ్డు కూడా భారీ ధర పలుకుతుంది. సంబరం రోజు అంగరంగ వైభవంగా స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్తాం. ప్రతిరోజు కూడా అన్నప్రసాదాలు విరివిగా భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది.